Upanishads. Do you know about Upanishads? ఈ స్కూల్లో మనం చదువుకునేటటువంటి దినాల్లో మనం నేర్చుకున్న ఉపనిషత్తుల నుంచి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. Everybody today in the occasion of Diwali, everybody remember these Upanishads. ఈ దీపావళి అనే దాని గురించి ఉపనిషత్తులో రాయబడిన సంగతిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటారు. Today I would like to remember about that Upanishad which everybody know. నాకు తెలుసు, నేను అనుకుంటున్నాను అందరికీ తెలుసు ఈ ఉపనిషత్తులో ఉన్న విషయాలు అనుకుంటున్నాను. I would like to spoke about that. One more thing I would like to say that whatever I have said, you also have to say that. నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు కూడా చెప్పండి. ఆ విషయాలు ఉపనిషత్తుల విషయాల గురించి చెప్తారు. అసతోమ సద్గమయ చెప్పండి. అసతోమ సద్గమయ, తమసోమ తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతిర్గమయ, మృత్యోమ మృత్యోర్మ అమృతంగమయ. అమృతంగమయ. Do you know the meaning of these words? ఈ యొక్క వచనాలు దీని అర్థం మీకు తెలుసా? I know Telugu also, you can speak, there is no problem. ఏం కాదు, తెలుగులో చెప్పండి, నాకు అర్థమవుతుంది, తెలుగులో మాట్లాడుతుంది. అసతోమ సద్గమయ అంటే అర్థం ఏంటి? They are asking every Deepavali festival before the God, they are asking these words. That means Asatoma Satgamaya. That means వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ దీపావళి పండుగ చేసేటప్పుడు వాళ్ళ దేవుళ్ళు దేవతల ముందు ఈ మాట ఉపయోగిస్తారు. అసతోమ సద్గమయ అనే మాట. that means leaders from untruth to truth. దాని అర్థం ఏంటంటే, ఓ దేవుడా మమ్మల్ని అసత్యములో నుండి సత్యములోనికి నడిపించు అని అడుగుతున్నారు. The second word, రెండోది Tamasoma Jyotirgamaya. తమసోమ జ్యోతిర్గమయ అంటారు. From leaders from darkness to light. ఓ దేవుడా మమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు అని అడుగుతున్నారు వాళ్ళ దేవుడు. Third thing is మూడోది Mrutyoma Amrutangamaya. మృత్యోర్మ అమృతంగమయ అంటారు. That means from death to immortality. Leaders from death to ఓ immortality. దేవుడా మమ్మల్ని ఈ యొక్క చావు నుండి మరణము నుండి నిత్య జీవములోనికి నిత్య జీవములోనికి నడిపించు దేవుడా అని అడుగుతున్నారు. Do you understand what they are asking? They are asking not the God, they are asking you. వాళ్ళు దేవుని అడుగుతున్నారు. అసత్యంలో నుండి సత్యంలోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి, మరణంలో నుండి జీవంలోనికి నడిపించు దేవుడా అని అడుగుతున్నారు. That means they are asking the God, not by God, God wanted to respond to you, but God has sent you. వాళ్ళు ఏ దేవుడినైతే అలా అడుగుతున్నారో ఆ దేవుడికి వాళ్ళు ఎన్నిసార్లు ఆ మాట అడిగినా ఆయన ఏ విధంగా కూడా స్పందించడు. కానీ స్పందించే దేవుడి దగ్గర మీరు ఇప్పుడు వచ్చారు. And the God has sent you. ఆ దేవుడు ఆ మీ దగ్గరకు పంపబడ్డాడు. ఆ దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు. ఆ దేవుడు ఆ మిమ్మల్ని పంపిస్తున్నాడు. First and foremost, we already know that light. మొట్టమొదటిగా మనము వెలుగును గురించి తెలుసుకోవాలి. One thing, the light is eternal. ఈ వెలుగు అనేది ఎప్పుడు ఉండే వెలుగు, నిత్యం ఉండే వెలుగు. Second thing, the light is powerful. రెండవది, ఈ వెలుగు అనేది శక్తివంతమైనది. And the light is personal. ఈ యొక్క వెలిగించేది వ్యక్తిగతంగా మమ్మల్ని వెలిగించేటటువంటి దేవుడు. From you, you should receive the light. మీరు ఆ వెలుగును స్వీకరించాలి. And reflect the light. అంతేకాదు ఆ వెలుగు యొక్క ప్రత్యక్షత ఇతరులకు ప్రచారం చేయాలి. And proclaim the victory of the light. ఈ యొక్క వెలుగు యొక్క విజయాన్ని మీరు ఇతరులతో పంచుకోవాలి. So, God has sent you
proclaim the real Deepavali to everyone. ఈరోజు దేవుని సేవకుడుగా నేను చెప్పేది ఏంటంటే నిజమైన దీపావళి అనేది మీ నుంచి ఇతరులకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. May God bless these words. దేవుడు ఈ మాటల ద్వారా మనం దీవించును గాక. దేవుని స్తోత్రం.